మరో ముందడుగు వేసింది. ఇవాల్టి నుంచి సింగరేణి ఓపెన్ మార్కెట్లో మిగులు విద్యుత్తును విక్రయించనుంది. మంచిర్యాల జిల్లాలోని జైపూర్లో ఉన్న 1200 మెగావాట్ల సామర్థ్యం గల కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో ఎక్కువ భాగాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అయితే మిగిలిన విద్యుత్తును ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ద్వారా బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుమతి ఇచ్చారు. దీంతో ఈ విక్రయ ప్రక్రియను సింగరేణి సీఎండీ ఎన్ బలరాం ప్రారంభించారు. దీని ద్వారా కంపెనీ ఆదాయాన్ని పెంచడమే కాకుండా ఇతర రాష్ట్రాల విద్యుత్ డిమాండ్ను తీర్చడానికి, రాష్ట్ర విద్యుత్ మౌలిక సదుపాయాల వినియోగాన్ని మెరుగుపరచడానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సో ఇప్పటి వరకు బొగ్గును మాత్రమే ఉత్పత్తి చేసిన సింగరేణి ఇప్పుడు మరో స్టెప్ ముందుకు వేసింది. ఇవాల్టి నుంచి సింగరేణి ఓపెన్ మార్కెట్లో మిగులు విద్యుత్తుని విక్రయించబోతూ ఉన్నారు. మంచిర్యాల జిల్లాలో జైపూర్లో ఉన్న 1200 మెగావాట్ల సామర్థ్యం ఉన్న కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో ఎక్కువ భాగాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. అయితే మిగిలిన విద్యుత్తును ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ద్వారా బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అలానే డిప్యూటీ సీఎం భట్టి కూడా అనుమతినిచ్చారు.